హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఒక ట్రేడ్ నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మంచి మంచి ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ టిప్స్ మీరు మిస్ అవుతారు. సో ఇంకోటి, బిగినర్స్ ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ నాలెడ్జ్ని మీరు లైవ్ వేకెన్స్లో ట్రై చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ కంప్లీట్గా మీకు కోర్స్ నాలెడ్జ్ మీకు ఉండదు, కాబట్టి మీరు లైవ్ వేకెన్స్లో ట్రై చేస్తే లాస్ అవుతారు. సో ఇక్కడ చూడండి, స్టూడెంట్ యొక్క రిజల్ట్. సో తను లైవ్ అకౌంట్లో ట్రేడ్ చేసి, సో ప్రతి ఒక్క ట్రేడ్ తను స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేశాడు. సో ఇక్కడ చూడొచ్చు. సో కంప్లీట్గా షూర్ షాట్స్ ఇప్పుడు తను ఎస్టర్డే అనుకుంటా ఇది. సో కంప్లీట్గా ఇది 5610 రూపీస్ ఇక్కడ ప్రాఫిట్ చేయడం జరిగింది. సో ప్రతిదీ నాకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టాడు, చూడండి మీరు ఇక్కడ. సో కంప్లీట్గా లైవ్ అకౌంట్ అని నేను క్వశ్చన్ చేశాను. సో అది లైవ్ అకౌంట్ అని చెప్పేసి తను స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఏంటంటే తను సపోర్ట్ యూజ్ చేసుకుంటాడు. మీరు ఎన్ని కోర్సెస్ తీసుకుంటే అక్కడ ఇంపార్టెంట్ కాదు, కోర్స్ ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కోర్స్ తీసుకుంటే మీకు సబ్జెక్ట్లో ఉన్న ఆ టాపిక్స్, సబ్జెక్ట్ ఏంటి అనేది తెలుస్తుంది. సో బట్ మీకు డౌట్స్ క్లారిఫై అవుతేనే కదా మీరు షూర్గా ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలో కాదు, ఎక్కడ ట్రేడ్ వదిలేయాలో కూడా తెలిసేది. సో ఇక్కడ కంప్లీట్గా తను లైవ్లో చేస్తున్నాడు. సో ప్రతిదీ ఏంటి అంటే అడిగి తెలుసుకోవాలి. సో అక్కడ ఉన్న సబ్జెక్ట్లో ఉన్న మీకు డౌట్స్ చాలా ఉంటాయి. సో మీరు డౌట్స్ ఉండబట్టే కదా మీరు కంప్లీట్గా ఒక కాన్ఫిడెంట్ లేకుండా ట్రేడ్ చేస్తారు, లాస్ అవుతుంది. సో మీరు కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేయాలంటే మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై అవ్వాలి. సో అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో నేను కంప్లీట్గా ఇప్పుడు మీకు ప్రతి ట్రేడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో కోర్స్ గురించి మెసేజెస్ వస్తున్నాయి, కంప్లీట్గా వాళ్ళు ఏ విధంగా ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో మీకు కంప్లీట్ ప్రీ రికార్డెడ్ ఫార్మాట్, కంప్లీట్ రికార్డెడ్ వీడియోస్ అన్నమాట. సో కంప్లీట్ తెలుగు లాంగ్వేజ్లోనే ఉంటాయి. సో కావాల్సిన వాళ్ళు ఇక్కడ 1399లో ఇస్తున్నాను ఫ్రెండ్స్, లైఫ్ టైం సపోర్ట్ తోటి. మీరు దీంట్లో పర్ఫెక్ట్ అయితే వరకు నేను సపోర్ట్ ఇస్తాను. సో కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, మీకు నేను ఈమెయిల్ ద్వారా మీ డ్రైవ్కి నేను పంపిస్తాను, ఓకేనా. సో కంప్లీట్గా టాపిక్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతిదీ ఏంటి అంటే మీరు ప్రాపర్గా ఒక కన్ఫర్మేషన్స్ తోటి ట్రేడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీంట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది చాలామంది యూజ్ చేసి లాస్ అవుతున్నారు. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాదు, ప్రైస్ యాక్షన్ అంటే మనకు మార్కెట్ స్ట్రక్చర్, క్యాండిల్ సైకాలజీ. సో ఆ కండిషన్లో అంటే ప్రతి మూమెంట్, ప్రతి హవర్కి, ప్రతి మినిట్కి ఒక్కొక్క క్యాండిల్స్టిక్, ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఏంటంటే మనకు మార్కెట్ స్ట్రక్చర్లో హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ ఉంటాయి కదా. సో కంప్లీట్గా ఇవన్నిటి మీద డిపెండ్ అయ్యి అది మనకు మూమెంటం ఇస్తూ ఉంటుంది. సో మీరు ఏంటి అంటే ప్రాపర్గా క్యాండిల్స్టిక్స్లో అది స్ట్రక్చర్లో ఏ సిచ్యువేషన్లో ఫార్మేషన్ అవుతుంది, సో మార్కెట్లో ట్రెండ్ ఏంటి, సో అక్కడ సెల్లర్స్ ఏ విధంగా ఉన్నారు, బయర్స్ ఏ విధంగా ఉన్నారు, మనకు ముందున్న క్యాండిల్స్టిక్స్లోనే ఇండికేషన్ ఉంటుంది. సో దాన్ని మనం స్ట్రక్చర్ తోటి కంబైన్ చేసుకొని లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో డ్రా చేసుకొని, లెవెల్స్ జస్ట్ మనం లెవెల్స్ ఎక్కడున్నాయి, ఎక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. కానీ కంప్లీట్గా లెవెల్స్ దగ్గర రిజెక్షన్ తీసుకున్నప్పుడు మనకు అది రివర్స్ అవుతుంది అనేది కాదు అక్కడ. సో అక్కడ క్యాండిల్స్టిక్ సైకాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. సో ఇక్కడ నేను కోర్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్స్టిక్లో నేను సైకాలజీ చెప్తాను. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్ అయినా మనకు స్ట్రాంగ్ బయింగ్ మూమెంటం ఉంది. సో మార్కెట్ స్ట్రక్చర్ వచ్చేసి కూడా అప్ ట్రెండ్లో ఉంది. సో ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ ఉన్నారు, ఇక్కడ కూడా ట్రై చేశారు విత్ ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ట్రై చేశారు. సో ఎట్ ద సేమ్ టైం ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం వల్ల మనకు నెక్స్ట్ రావాల్సిన ఈ యొక్క బయ్యింగ్ మూమెంటం అనేది ఇక్కడ రాలేదు. సో రిప్లేలో కూడా స్ట్రాంగ్ అవుతున్నారు. సో రిప్లేలో స్ట్రాంగ్ అయినప్పుడు నెక్స్ట్ వీళ్ళకి ఒక ఆపర్చునిటీ ఉంటుంది కదా, నెక్స్ట్ ఇంకొక క్యాండిల్ ఈ విధంగా సెల్లర్ క్యాండిల్ రావడానికి. ఎందుకంటే ఇక్కడ బాడీలో మనకు ఇంక్రీజ్ అనేది కనిపించింది. సో ఇంక్రీజ్ అనేది కనిపించినా కూడా ఇక్కడ మనకు ఇండికేషన్ లేదు, కంప్లీట్గా ఒక లో అనేది క్రియేట్ అవ్వలేదు. సో దీంట్లో మల్టిపుల్గా కన్ఫర్మేషన్స్ ఉంటాయన్నమాట. సో ఈ కన్ఫర్మేషన్స్ని మనము ఇక్కడ బయింగ్ మనకు ఏదైతే ఉందో క్యాండిల్స్టిక్, దాంట్లోనే మీరు రీడ్ చేస్తూ ట్రేడ్ చేయగలగాలి. సో నెక్స్ట్ మనకు కన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్ వీళ్ళు ఎంగల్ప్ చేయడం జరిగింది. ఇది ఒక రీట్రేస్మెంట్ అనుకోవచ్చు, ఒక అప్ ట్రెండ్ మార్కెట్లో ఇది ఒక రీట్రేస్మెంట్. చెప్పాను కదా, కరెక్టివ్ వేవ్ అంటారు దీన్ని. సో నేను కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేయడం. సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నా కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఇది ఇక్కడ నేను ఎందుకు ట్రేడ్ తీసుకున్నానో కూడా వాళ్ళకు చాలా ఈజీగా అర్థమవుతుంది. నా కోర్సుతో పాటు నేను సపోర్ట్ ఇచ్చినా కూడా మళ్ళీ వాళ్ళకు ఈ యొక్క వీడియోస్ ఏదైతే యూట్యూబ్లో వీడియోస్, నా వీడియోస్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి. అంటే ఈ యూట్యూబ్ వీడియోస్ వాళ్ళకు ఒక సపోర్ట్ లాగా యూజ్ అవుతున్నాయి, అందుకని వాళ్ళు చాలా ఈజీగా ట్రేడ్ చేయగలుగుతున్నారు. సో కొంతమంది లైవ్ అకౌంట్స్లో చేస్తున్నారు. సో ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ తర్వాతనే మీరు లైవ్ అకౌంట్స్లో చేయాలి. నేను డైరెక్ట్గా మీరు లైవ్ అకౌంట్లోనే చేస్తా అంటే నేను అది ఎంకరేజ్ చేయను నేను.
సో నా స్టూడెంట్స్ అయినా కూడా డౌట్స్ అన్ని క్లారిఫై అయిన తర్వాతనే మీరు లైవ్ అకౌంట్స్లో చేయాలి. సో మెయిన్గా ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను కదా, అది రీజన్ అనమాట. మనకు ఇక్కడ ఒక పుల్ బ్యాక్ తీసుకున్నారు, ఒక రీట్రేస్మెంట్ జరిగింది, నెక్స్ట్ స్ట్రాంగ్ బయర్స్. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ నుంచి ఒక కన్ఫర్మేషన్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ బయర్స్ అనే వాళ్ళు ఒక కన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఈ కన్ఫర్మేషన్ అనేది నేను షూర్గా అప్డేట్ తీసుకున్నాను, మన ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా సో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ని మీరు దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీడియోను కొంచెం స్కిప్ చేశాను. సో ఏంటంటే ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి కదా, మళ్ళీ మన వ్యూవర్స్ కూడా స్కిప్ చేస్తూ చూస్తుంటారు వీడియోని. సో అందుకోసమని వాళ్ళకి ఇబ్బంది లేకుండా నేను కంప్లీట్గా కన్ఫర్మేషన్ వచ్చినప్పుడే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో అందుకని స్కిప్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్, మనకు ప్రీవియస్గానే మనకు బయర్ అనే వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు. సో సెల్లర్స్కి ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉంది, కానీ ప్రీవియస్గానే సెల్లర్స్లో ఇక్కడ స్ట్రెంత్ లేదు. ఇక్కడ చూడండి, మనం ఒక పుల్ బ్యాక్, ఒక రీట్రేస్మెంట్ అనేది జరిగినా కూడా ఇక్కడ ఒక స్ట్రెంత్ లేదు ఇక్కడ సెల్లర్స్కి. సో మనకు ఒక గ్యాప్ డౌన్, ఇది ఒక మంచి ఇండికేషన్ ఇది మనకి. సో జనరల్గా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ తోటి ట్రేడ్ చేస్తున్నారు. సో అలా వర్క్ అవ్వదు, ఎందుకంటే చెప్తున్నాను మీకు, స్ట్రక్చర్ క్యాన్సిక్ సైకాలజీ నాలెడ్జ్ లేనిది, అంటే కంప్లీట్ ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ లేనిది, ఒక రీజన్ తోటి ఇక్కడ నేను రీజన్ తోటి నేను ట్రేడ్ తీసుకున్నాను. సో అక్కడ రీజన్ వల్ల గ్యాప్ డౌన్ని మనం అర్థం చేసుకొని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది, కానీ డైరెక్ట్ ఏదో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా అని చెప్పేసి ట్రేడ్ తీసుకోను. ఎందుకంటే మోస్ట్లీ ఆఫ్ ద టైమ్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా మనకు సెల్లింగ్ క్యాండిల్ వస్తుంది. సో అది ఎందుకు అంటే మనకు రీజన్ తెలియాలి మనం, ఎందుకంటే ఎవరైనా కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే కదా. ఇక్కడ ఈ విధంగా మనకు క్యాన్సిక్ ఇండికేషన్ చేసింది. సో అందుకోసమే నేను ఈ ట్రేడ్ తీసుకున్నాను, అంటే ఇక్కడ ఒక ఇండికేషన్ మనకు దొరికింది. సో అందుకోసమే నేను ఈ ట్రేడ్ తీసుకున్నాను అనే ఒక ఇన్ఫర్మేషన్ ముందే మనకు ఇక్కడ అర్థమై ఉంటే, ఆ నాలెడ్జ్ ఉంటే మనం ఇక్కడ కాన్ఫిడెంట్గా ట్రేడ్ తీసుకుంటాం. సో అక్కడ అలాంటి రీజన్ లేకుండా మీరు ట్రేడ్ చేయడం వల్ల, జస్ట్ యూట్యూబ్లో చూసి ట్రేడ్ చేయడం వల్ల లాభం ఉండదు. మీరు ఎన్ని సంవత్సరాలు యూట్యూబ్లో నాలెడ్జ్ చూసి ట్రేడ్ చేస్తానంటే మీకు లాస్ అవుతూనే ఉంటుంది. సో అందుకోసమే కోర్స్తో పాటు 100% సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సపోర్ట్ లేకపోతే మీరు సక్సెస్ అవ్వరు ఫ్రెండ్స్. సో సపోర్ట్ తీసుకోవాలి, ప్రతి ఒక్క డౌట్ కూడా మీరు క్లారిఫై చేసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రేడ్ కూడా. సో మనకు ప్రీవియస్గానే వీక్నెస్ కనిపించినా కూడా నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ప్రీవియస్గానే ఒక బయింగ్ మూమెంటం అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, మనకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్. సో సమ్ రీజన్స్ అన్నమాట. సో ఈ రీజన్స్ వల్ల నేను ఇక్కడ గ్యాప్ డౌన్ చూసి నేను ఇక్కడ షూర్గా ట్రేడ్ తీసుకున్నాను. సో అక్కడ సెల్లర్స్లో మనకు స్ట్రెంత్ అనేది లేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, కంప్లీట్గా మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్. సో విత్ రీజన్ అన్నమాట. సో విత్ రీజన్ నేను ట్రేడ్ తీసుకున్నాను. సో క్యాన్సిక్స్ అకార్డింగ్ టు క్యాన్సిక్ సైకాలజీ. సో క్యాన్సిక్ సైకాలజీ చాలా ఇంపార్టెంట్. సో సైకాలజీ ప్రకారం నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. సో గ్యాప్ డౌన్ ఓపెనింగ్. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్గానే మనకి మూమెంటం ఉంది. సో ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు మూమెంటం లాస్ అయ్యారు. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ బయర్స్ని కంప్లీట్గా డామినేట్ చేస్తూ ఒక సెల్లర్ క్యాండిల్ వచ్చింది, కానీ కంప్లీట్గా ఇక్కడ ట్రెండ్ చూడండి, అప్ ట్రెండ్ ఉంది. సో ఈ అప్ ట్రెండ్లో ఇది ఒక రీట్రేస్మెంట్ కూడా అవ్వచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలాంటి కన్ఫర్మేషన్స్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. క్యాన్సిక్ రియాక్షన్లో ఉంటుంది అది. సో ఇక్కడ ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్, మనకు రియాక్షన్లో కూడా ఒక కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో అకార్డింగ్ టు బులిష్ మూమెంటం. ఇక నేను ఇక్కడ చెప్తాను, ప్రైస్ యాక్షన్ రీజన్ చెప్తాను నేను ఇక్కడ. సో గ్యాప్ డౌన్ ఓపెనింగ్, మనకు మూమెంటం ఉంది అట్ ద సేమ్ టైం. సో ఇట్లా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ మీరు ఒకేసారి ఎనలైజ్ చేయగలగాలి. అలా అవుతానే మీకు దీంట్లో యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. జస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యూజ్ చేయకండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తోటి మీకు పని అవ్వదు, అంటే దాంట్లో ప్రాఫిట్స్ చేయలేరు మీరు. సో ఇక్కడ చూడండి, మనకు ఇది విన్నింగ్ ట్రేడ్. సో ఇక్కడ రీజన్ చెప్తాను. సో ప్రీవియస్గానే మనకి ఇక్కడ ఒక ఏదైతే ఉందో ఈ మూమెంటం, సో కంప్లీట్గా ఇది ఒక మూమెంటం. సో ఇక్కడ ఉన్న ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క లోని కూడా ఇక్కడ నుంచి ఒక బయింగ్ ప్రెజర్ ఉంది మనకు. సో ఆ బయింగ్ ప్రెజర్ అనేది మనకి ఇక్కడ ఇండికేషన్ చేసింది ఇక్కడ. సో బయింగ్ ప్రెజర్ వచ్చింది ఇక్కడ నుంచి, ఇదే లెవెల్ నుంచి. సో ఎట్ ద సేమ్ టైం ఇది ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అవ్వలేదన్నమాట. సో జస్ట్ రిజెక్షన్ తీసుకొని ఈ వీక్ లెవెల్ లోపలనే మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వీక్ ఉంది కదా. సో ఆ వీక్ లెవెల్ లోపలనే ఇది క్లోజ్ అవ్వడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం మనకు మూమెంటం ఉంది. సో ఈ రిజెక్షన్ మనకి ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనమాట. సో గ్యాప్ డౌన్ అనేది బయర్స్ చేయడం జరిగింది ఇక్కడ.
సో బయస్ ఒక స్ట్రెంత్ కోసం గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చేయడం జరిగింది. సో కన్ఫర్మేషన్ నేను షూర్గా తీసుకున్నాను. సో ఈ విధంగా అంటే ఒక రీజన్ ఉంటుంది. సో రీజన్స్తో పాటు మనకు గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ అనేది చూసుకుంటూ మనం ట్రేడ్ చేయగలగాలి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ కంప్లీట్గా మీరు ఒక రీజన్ తోటి ట్రేడ్ చేయండి. అది మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి మాత్రమే వస్తుంది. సో కోర్సు లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను. కోర్సుతో పాటు సపోర్ట్ని యూజ్ చేసుకోండి. సో ప్రతిదీ నేను మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను మీకు డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీద మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తాను, మీరు దీంట్లో పర్ఫెక్ట్ అయ్యేంత వరకు. సో నేను ప్రీవియస్గా నా వీడియోస్లో కూడా నా స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ కూడా మీరు చూడొచ్చు. షార్ట్స్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను షార్ట్స్లో. సో షార్ట్స్లో కూడా నా స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ కూడా నేను పెట్టాను. సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క షార్ట్లో మీకు ఒక ప్రైస్ యాక్షన్ టిప్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.